ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒక మండలం సెలెక్ట్ చేసుకొని ఆ మండలంలో ఎన్నో మార్పులు ఈ చట్టంలో వచ్చాయి కాబట్టి దీని గురించి అవగాహన ఎంతో అవసరం అని చెప్పేసి మీకు అందరికి అవగాహన కల్పించడానికి అని చెప్పేసి మనకి భారతదేశం ప్రధానంగా వ్యవసాయం ఆధారమైనటువంటి దేశం. సో మన రాష్ట్రంలో కూడా రెవెన్యూ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, ప్యాక్స్ చైర్పర్సన్స్కి, ఏఎంసీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా తహసీల్దార్, ఎంపీడీఓ, ఇక్కడికి విచ్చేసిన రైతులు, మహిళలు మరియు మీడియా గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, వేదిక ఉన్నటువంటి సాయిరెడ్డి గారు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ప్రస్తుతం ఉన్న అంటే పాత 2020 యాక్ట్, కొత్త ఆర్ఓఆర్ యాక్ట్, ఈ రెండు చట్టాలకి ముఖ్యంగా డిఫరెన్సెస్ ఏమంటే మనకి కొత్త చట్టంలో ఏదైతే ఈ సవరణలు అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ పహానీలో ఏవైతే ఉన్నాయో అవి సవరణలు చేసుకునే విధంగా చట్టంలోనే మనకి ప్రొవిజన్ అనేది ఉంది. సో ఆ సవరణలు చేసుకోవడానికి మనకి గ్రామాల్లో స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి కూడా మనకి చట్టంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మనకి ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో కూడా ఈ రైతు సదస్సులు అనే కార్యక్రమం అనేది పెట్టుకుంటాము. సో దాని ప్రకారంగా మనకి రైతు సదస్సుల్లో ఆ విలేజ్లో, ఆ గ్రామంలో జరుగుతున్నప్పుడు ఆ రైతులకి ఏమైనా భూమి రిలేటెడ్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అక్కడ అప్లికేషన్ అనేది మనం ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఒక అప్లికేషన్ ఇస్తాము. సో దాంట్లో చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా భూభారతి పోర్టల్లో కూడా ఈ భూమికి రిలేటెడ్ ఇష్యూస్ అంటే మనకి సవరణలు కావచ్చు, లేదు రికార్డ్స్ ఏమైనా మిస్ అయిన రికార్డ్స్కి సంబంధించింది కూడా అప్లై చేసుకునే విధంగా ఈ సెక్షన్ 4లో అనేది మనకి ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమంటే 2 అంచెల అపీల్ వ్యవస్థ. సో ఏదైతే మనకి సెక్షన్ 5 and 7 కింద తహసీల్దార్ మ్యూటేషన్ చేస్తారో మనకి సెక్షన్ 5లో 5 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే సేల్ డీడు, గిఫ్ట్ డీడు, పార్టీషను, మనకి మార్టిగేజ్ అండ్ ఎక్స్చేంజ్, ఈ 5 రకాల ట్రాన్సాక్షన్స్. అదేవిధంగా సెక్షన్ 7లో సక్సెషన్ అండ్ విల్ డీడు అంటే వారసత్వము, వీలునామా, ఈ 2 రకాల ట్రాన్సాక్షన్స్కి తహసీల్దార్కి పవర్స్ ఉన్నాయి. సో ఈ 2 సెక్షన్స్లో తహసీల్దార్ చేసే మ్యూటేషన్స్లో ఏమైనా రైతులు అన్యాయం జరిగింది అనుకుంటే 2 అంచెల అపీల్ వ్యవస్థ మనకి మ్యూటేషన్ జరిగిన 60 రోజుల్లోగా ఫస్ట్ అపీల్ అనేది ఆర్డీఓ కోర్టులో, ఆర్డీఓ డిస్పోజ్ చేసిన తర్వాత కూడా న్యాయం జరగలేదు అనుకుంటే 30 రోజుల్లోగా కలెక్టర్ దగ్గర అపీల్ చేసుకునే విధంగా 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఉంది. డీటెయిల్స్ అవి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డీడ్ అంటే దస్తావేజ్ అనేది కంప్యూటర్లోనే జనరేట్ అయి వస్తుంది. సో ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఆ అవకాశం ఉంచుతూ మీరు ఓన్గా ఏమైనా దస్తావేజ్ రాసుకొని వెళ్ళినా కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా మనకి చట్టంలో పొందుపరిచారు. సో దీంతో పాటు మనకి ఈ సెక్షన్ 5 and 7లో ఏదైతే మనకి సక్సెషన్ ఉందో ఆ సక్సెషన్ ఇప్పటి వరకు డైరెక్ట్గా మీరు స్లాట్ బుక్ చేసుకుంటే వెళ్ళి తహసీల్ ఆఫీస్లో అదే రోజు సక్సెషన్ చేసుకున్నారు అని. సో దాన్ని అరికట్టడానికి మనకి కొత్త చట్టంలో కంపల్సరీగా ఎంక్వైరీ అంటే తహసీల్దార్ ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మనకి సక్సెషన్ అనేది చేసే విధంగా 30 రోజుల టైం లైన్ ఉంటుంది. సో 30 రోజుల్లో ఒకవేళ తహసీల్దారు ఎంక్వైరీ చేయకపోతే డీమ్డ్ సక్సెషన్ జరుగుతుంది. డీటీ సార్ నేను రాసుకొని వాళ్ళ ఇష్యూస్ చెప్తే నోట్ చేశాను. ఈరోజు విధంగా ఉంటుంది. దయచేసి ఆ రికార్డు మీద పెట్టుకుని ప్రతి మండల్ మీరు పోయినప్పుడు కానీ రికార్డ్ చేసినప్పుడు కానీ పెట్టుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. అన్ని జిల్లాల నిజామాబాద్ జిల్లా ముందు మనం రికార్డు సెట్ చేస్తున్నాం. మనకు ఒక అవకాశం ఉంది, ఏ జిల్లాలో లేదా అవకాశం. కాబట్టి నేను ఇక్కడ పెద్ద ఉన్నారు, మీరు, మేము, రైతులు అందరూ, రాజకీయ నాయకులు, రైతులు, అధికారులు కలిసి ఎందుకంటే దాన్ని చూసినా ఎన్నో అపోహలు వచ్చినాయి.